హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 5 వినేద్దామండి. రాత్రి అయింది. విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పటిలాగానే చాలా రద్దీగా ఉంది. ప్లాట్ఫామ్ మీద ప్రయాణికులు సామాను పట్టుకుని లింక్ ఎక్స్ప్రెస్ కోసం వేచి చూస్తున్నారు. ప్లాట్ఫామ్ అంతా తోపుడు బళ్లతో, టీ బళ్లతో, వేరుశనక్కాయలు, బిస్కెట్లు అమ్మేవారితో గందరగోళంగా ఉంది. ఒక్క క్షణం అక్కడ నిలబడి చూస్తే మనిషి జీవితానికి ఏ ప్లాట్ఫామ్కి ఏం సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్లాట్ఫామ్ మీద ఎవరెవరో అపరిచితులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రయాణికులు మాత్రం ఎవరికి వారు ఒంటరిగా, ఎవరికీ సంబంధం లేనట్టుగా నిలబడి చూస్తుంటారు. నిజ జీవితంలో కూడా అంతే. ఎంతో మంది బంధువులు, మిత్రులు, పరిచయస్తులు అనేక మంది ఉంటారు. ఎంతమంది ఉన్నా మనిషి తనకు తాను ఒంటరివాడే. ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న రద్దీని గమనిస్తూ గిరిజ, రవి ట్రంకు పెట్టె మీద కూర్చుని ఉన్నారు. జనాన్ని పరిశీలిస్తున్న గిరిజ తమ్ముడి తల మీద చెయ్యి వేస్తూ అడిగింది, ఏరా అలసటగా ఉందా? నా వడిలో తల పెట్టుకుని పడుకుంటావా? ఓహో, అవసరం లేదు. ఇంతలో అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఆయన శరీరం రంగు దబ్బపండు ఛాయలో ఉంది. భారీగా ఉన్నాడు. ఆయన వేసుకున్న తెల్లటి బట్టలు, వేలుకున్న ఖరీదైన డైమండ్ ఉంగరం, వాచి ఆయన శ్రీమంతుడని ఇట్టే తెలియజేస్తున్నాయి. ఆయన జుట్టు వెండి మబ్బుల్లా తెల్లగా నెరిసిన చక్కటి క్రాఫ్గా ఉంది. ఆయన చేతిలో బ్రీఫ్ కేస్ మినహా ఇంకే సామాను లేదు. గిరిజా వాళ్ళు కూర్చున్న చోటికి దగ్గరలోనే ఒక సిమెంట్ బెంచి ఉంది. అంత క్రితం దాని మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న కుర్రాళ్ళు ఛాయ్ తాగుదాం చెలో అంటూ లేచిపోయారు. ఆయన వచ్చి బ్రీఫ్ కేస్ పక్కన పెట్టుకుని ఆ బెంచి మీద కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకుని వెనక్కి ఆనుకుని కూర్చుని ఉన్న ఆయన కూడా వచ్చిపోయే జనాన్ని చూస్తున్నాడు. కుడిపాదం అలవోకగా ఆడిస్తుంటే నల్లటి మెత్తటి చెప్పులు లైటు వెలుతురలో మెరుస్తూ ఆయన తెల్లటి పాదాన్ని మరింత తెల్లగా చూపిస్తుంది. గిరిజ వైపు, రవి వైపు యాదాలాపంగా చూశారాయన. పైట కొంగుని జడ కింద నుంచి భుజం మీదుగా ముందుకు లాక్కుని పొందికగా కూర్చుని ఉంది గిరిజ. చెవులకు ఏమీ లేవు. చేతులకు ఆకుపచ్చటి మట్టిగాజులున్నాయి. కట్టుకున్న చీర సామాన్యమైనదే అయినా ఆ కట్టుకోవడంలోనే దానికి లేని అందం వచ్చింది. కొంతమంది ఆడపిల్లల్ని చూస్తే వారిలో ఉన్న ఆరోగ్యమే వారికి 1000 ఆభరణాల అలంకరణ అనిపిస్తుంది. చెవుల మీదుగా వదులుగా జారిన జుట్టు చెంపల నునుపుని, బిగువుని రెట్టింపు చేసి చూపిస్తుంది. ముఖాన గుండ్రని బొట్టులో చామన ఛాయగా అతి నిరాడంబరంగా ఉన్న ఆ అమ్మాయి పక్కన కూర్చున్న ఆ కుర్రాడిలో ఆ అమ్మాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహుశా అక్కా తమ్ముడై ఉంటారు. లింక్ ఎక్స్ప్రెస్ 5 నిమిషాల్లో ప్లాట్ఫామ్ మీదకి రాబోతున్నట్టుగా మైక్లో తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అనౌన్స్మెంట్ వినిపించింది. పిల్లా జల్లెలతో తట్టాబుట్టా సామాను ఉన్నవాళ్లు హడావిడిగా లేచారు. కూలీలు పెట్టెలు, బెడ్డింగ్లు నెత్తిన పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఇంతలో రైలు వచ్చి ఆగింది. ప్లాట్ఫామ్ అంతా ఒక్కసారిగా జనసమర్థంతో కిటకిటలాడిపోయింది. ప్రయాణికులు సీట్ల కోసం పరిగెడుతున్నారు. వెంట వచ్చిన వాళ్ళు అప్పగింతలు చెబుతున్నారు. రవి, నువ్విక్కడ కూర్చో, నేను వెళ్ళి మన సీట్లు ఏ పెట్టెలో ఉన్నాయో వెతికి వస్తాను అంది గిరిజ. రవి తలూపాడు. గిరిజ వెళ్ళింది. సీట్ల రిజర్వేషన్ పేర్లతో ఏ పెట్టెలో ఉన్నాయో వెతుక్కోవాలి. ఒక పక్క టైం అయిపోతుంది. గిరిజ పేరు గల వాళ్ళు 4 ఉన్నారు. 2కి ఇంటి పేర్లు లేవు. ఒకచోట మిస్సెస్ గిరిజ, మిస్టర్ రావ్ అని ఉంది. గిరిజకి మతిపోయింది. టీసీని వెతుక్కుని పట్టుకుని అతన్ని అడిగింది. అతను అన్ని పేర్లు చెక్ చేసి అది పొరపాటున పడింది మిస్ గిరిజ, మాస్టర్ రవి అని ఉండడానికి ఆ విధంగా ఉందని గిరిజ ఎక్కాల్సిన బోగి చూపించాడు. థ్యాంక్ యూ టీసీకి చెప్పి తమ్ముడి కోసం వెళ్ళింది. రవి ప్లాట్ఫామ్కి ఆ చివర ఉన్నాడు. రైలు కదలడానికి సిద్ధంగా ఉంది. గిరిజ నడకమాని పెరిగెత్తింది. గిరిజ వెళ్లేసరికి రవి ట్రంకు పెట్టి మీద పెట్టుకుని పక్కన సిమెంట్ బెంచి మీద కూర్చుని ఉన్న ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన రవి చెయ్యి పట్టుకుని ముందుకు ఒరిగి ఉన్నాడు. ఒక చేత్తో ఛాతి మీద గట్టిగా పట్టుకున్నాడు. ఏమిటి, ఏమైంది? గిరిజ అడిగింది. ఈయనకి ఎంతో బాధగా ఉన్నట్టుంది. నన్ను పిలిచారక్కా అన్నాడు రవి. బాబుగారు, గిరిజ పిలిచింది. ఆయన లేచి వెనక్కి ఆనుకోబోయి సాధ్యం కాక పక్కకు ఒరిగారు. ఒంటి నిండా చెమటలు పట్టున్నాయి. ఆయన కళ్ళెత్తి చూశాడు కానీ చూపు నిలకడగా లేదు. డాక్టర్ డాక్టర్
ఆయన పెదవులు అస్పష్టంగా పలికాయి. ఎవరినైనా పిలుద్దాం రవి. గిరిజ వెనక్కు తిరిగి గబగబా వెళుతున్న వాళ్లను పిలిచింది. కాని ట్రైన్ బయలుదేరబోతుంది. దాన్ని అందుకునే హడావిడిలో ఎవరూ గిరిజ పిలుపుల్ని పట్టించుకోలేదు. గిరిజ దూరంగా ఉన్న పుస్తకాల షాప్ దగ్గరికి పరిగెత్తింది. మొదట ఎవరి కోసమో పోట్లాడుతూ చిరాకుగా ఉన్న అతను గిరిజ మాటలు వినిపించుకోలేదు. గిరిజ 2-3 సార్లు చెప్పి బ్రతిమలాడగా వచ్చాడు. గిరిజ వెంటబెట్టుకుని వచ్చిన అతను ఆయన్ని చూశాడు. వెంటనే బయటికి పదండి, టీసీని తీసుకువచ్చాడు. ఆయన డాక్టర్కి ఫోన్ చేయడానికి గబగబా వెళ్ళాడు. ఆయన గిరిజ చేతిని గట్టిగా పట్టుకుని వదలలేదు. పాపం, వెంట ఎవరూ లేరు కూడా అన్నాడు రవి సానుభూతిగా. మనం చేయగలిగిన సాయం చేద్దాం రవి అంది గిరిజ. టీసీ డాక్టర్కి ఫోన్ చేశాడు. ఆయన వస్తున్నారని చెప్పి ఇద్దరు రైల్వే కూలీని పిలిచి వాళ్ల సాయంతో ఆయనను వెయిటింగ్ రూంలోకి చేర్చి పక్క మీద పడుకోబెట్టారు. ఆయన చెయ్యి గిరిజ చెయ్యిని వదల్లేదు. గిరిజ విదిలించి విడిపించుకోనూ లేదు. డాక్టర్ వచ్చాడు. ఆయన పరీక్ష చేస్తున్నాడు. కిటికీలో నుంచి చూస్తున్న రవి అరిచాడు, అక్కా, ట్రైన్ వెళ్ళిపోతుంది. గిరిజ కిటికీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చింది. ట్రైన్ విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. గిరిజ నిశ్చేష్టురాలైనట్టు చూస్తూ నిలబడిపోయింది. ఇప్పుడెలా అన్నాడు రవి ఆతృతగా చూస్తూ. ఇంకో ట్రైన్కి వెళ్ళాలి అంతే, ఇంకేం చేస్తాం? నూతిలో నుంచి మాట్లాడుతున్నంత నీరసంగా అంది గిరిజ. డాక్టరు ఈ ముసలాయన మీకేమవుతాడని అడిగాడు. గిరిజ క్లుప్తంగా తను ఆయన అపరిచితులమని బాధతో గిలగిలలాడుతుంటే సాయం చేసిన సంగతి చెప్పింది. డాక్టర్ అన్నాడు, మీ ట్రైన్ ఎలాగో వెళ్ళిపోయిందిగా, మళ్ళీ ట్రైన్ దొరకడానికి చాలా టైం ఉంది. మీరు కాస్త ఇవన్నీ చూస్తూ ఉండండి అన్నాడు. గిరిజకి హఠాత్తుగా తన పెట్టె సంగతి గుర్తుకొచ్చింది. రవి, వెళ్ళి పెట్టె తీసుకువస్తానుండు అంది. గిరిజ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అక్కడ అంతకుముందు కిటకిటలాడిన జనం వెల్లువ తీసేసింది. అంతటా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. సందడే లేదు. కూలీలు కూడా లేరు. గిరిజ రవి తను కూర్చున్న చోటు చూసింది. పెట్టె ఎక్కడా లేదు. ఆ సందడిలో రవి తను ఆ పెట్టెను మర్చిపోయారు. గిరిజ పెట్టె గురించి టీసీకి రిపోర్ట్ ఇచ్చింది. అట్లా వదిలి వెళ్ళడం ఇదే తప్పు. ట్రైన్ వచ్చినా వెళ్ళిన మహాసముద్ర కెరటంలా జనం ఉంటారు. ఎవరిని పట్టుకుంటాం? అయినా ప్రయత్నిస్తాంలేండి అన్నాడు. గిరిజ లంకనాల మనిషిలా నీరసంగా వెయిటింగ్ రూంలోకి తిరిగి వచ్చింది. పెట్టేది అక్కా? కనిపించలేదురా. గిరిజ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. పోయిందా? గిరిజ తలూపింది. అందులో తన బట్టలు, రవి బట్టలు సమస్తం ఉన్నాయి. ఇంకా నయం, డబ్బు, డాక్టర్ సర్టిఫికెటు తన బ్యాగ్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. బ్యాగ్ని గుండెలు కదుముకుంటూ అనుకుంది. ఇదేమిటక్కా ఇలా అయింది? రవి దిగులుగా చూస్తూ అన్నాడు. గిరిజ తమ్ముడు వైపు చూసింది. రవికి ఇదేదో అపశకునంలా అనిపిస్తున్నట్టుంది. గిరిజ చప్పున తమ్ముణ్ణి దగ్గరికి తీసుకుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో హుషారుగా అంది, రవి, ఇలా అయినందుకు నాకు బాధగా ఉందనుకుంటున్నావా? ఏం లేదు, రవ్వంత కూడా లేదు. ఎందుకో తెలుసా? ఏది వచ్చినా మన మంచికే అంటారు. రవి మాట్లాడలేదు. అతను అక్క గురించి ఆలోచిస్తున్నాడు. అసలు ఉన్నవే 4 చీరలు. ఈ డబ్బు దాచడం యావలో పడి గిరిజ సరిగా బట్టలు కొనుక్కోవడం కూడా మానేసింది. ఇప్పుడు అవి కూడా పోయాయి. భగవంతుడు ఎందుకిలా బాధ పెడుతున్నాడు? 1 గంట తర్వాత డాక్టర్ మళ్ళీ వచ్చాడు. పరీక్ష చేశాడు. ఆయనకి మేల్కు వచ్చింది. అతను రాజగోపాలరావుగా పరిచయం చేసుకున్నారు. డాక్టర్ గారు ఆయన సుస్థి గురించి మాట్లాడారు. దూరంగా నిలబడిన గిరిజని చూపిస్తూ, ఈ అమ్మాయి మీ ప్రాణాలు రక్షించింది. సమయస్ఫూర్తితో త్వరగా డాక్టర్ సాయం అందేలా చేసింది. పాపం, వాళ్ళు రైలు తప్పిపోయింది. పెట్టె కూడా పోయింది అన్నాడు. మందులు రాసి ఇస్తూ, ఇప్పటికీ ఇవి వాడండి. మీకు వచ్చినది చాలా మైల్డ్ హార్ట్ అటాక్. మీ వెంట ఎవరూ లేనట్టున్నారు. మీకు సెడిటివ్ ఇస్తాను. మీరు గోదావరి ఎక్స్ప్రెస్లో కానీ మద్రాస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో కానీ వెళ్ళిపోవచ్చు. చూడమ్మా, ఈయనకి ఈ మందు మళ్ళీ 1 గంట తర్వాత ఇవ్వు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆయనకి నిద్ర పట్టేసింది. కొద్దిసేపటి తర్వాత మేల్కు వచ్చింది. గిరిజ మందు తెచ్చి ఇచ్చింది. ఆయన వేసుకున్నారు. బాబుగారు, మందులు తేగా మిగిలిన చిల్లర అదిగోండి అంటూ అందించింది. ఆయన తదేకంగా ఆ అమ్మాయినే చూస్తున్నారు. నీ పేరేమిటమ్మా? నూతిలో నుంచి మాట్లాడుతున్నంత నీరసంగా అడిగారు. గిరిజ. మీది ఏ ఊరు? ఈ ఊరేనండి. ఆ అబ్బాయి ఎవరు? నా తమ్ముడు, పేరు రవి.
ఏ ఊరు వెళ్తున్నారు? హైదరాబాదు. అలాగా, మాది కూడా ఆ ఊరే. నేను హైదరాబాదే వెళ్తున్నాను. మీకు అక్కడ ఎవరైనా బంధువులున్నారా? గిరిజ క్లుప్తంగా తమ్ముడి సుస్థి గురించి చెప్పింది. ఆయన రవి వంక చూశారు. అయ్యో పాపం, అలాగా అన్నారు. నా మూలంగా మీ రైలు తప్పిపోయిందని డాక్టర్ చెప్పారు. దిగులు పడకు, మీరు వేరే రైల్లో వెళ్లే ఏర్పాటు నేను చేస్తాను. గిరిజ కృతజ్ఞతగా చూసింది. ఆయన కబురు చేయగా టీసీ ఒక ఆయన వచ్చారు. గోదావరి ఎక్స్ప్రెస్లో మాకు 3 టికెట్లు దొరికేటట్లుగా కాస్త చూడండి అని చెప్పారు. టీసీ టికెట్లు తెచ్చి ఇచ్చాడు. డాక్టర్ వచ్చి రాజగోపాలరావు గారికి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆయన నిద్రపోతారు, కాస్త మీరు చూస్తూ ఉండండి అంటూ ఆయన బాధ్యత గిరిజకి అప్పగించారు. ఈ ప్రపంచంలో ఒకరు ఆదుకోకుండా వదిలేసినా మరొకరు సాయం చేస్తారు అన్నట్లుగా గిరిజని, రవిని లింక్ ఎక్స్ప్రెస్ వదిలేసి వెళ్లిపోయిన కొన్ని గంటల అనంతరం గోదావరి ఎక్స్ప్రెస్ వాళ్లతో పాటు రాజగోపాలరావుని తీసుకుని బయలుదేరింది. రాజగోపాలరావు గారు డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ మూలంగా రైలు బయలుదేరిన పావుగంటకే నిద్రపోయారు. గిరిజ ఆయనకెదురుగా ఉన్న బెర్తు మీద కూర్చుని ఉంది. రవి గిరిజ ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. రైలు వేగంగా వెళుతుంది. గిరిజ వెనక్కి తల ఆనించి కూర్చుంది. గిరిజ ఒడిలో నిద్రపోతున్న రవి ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. గిరిజ తమ్ముడి చెక్కిలిని నిమిరింది. ఎదురుగా రాజగోపాలరావు గారు నిద్రపోతున్నారు. ఆయన నిద్రలో పక్కకు తిరిగారు. బెర్తు అంచుకు వచ్చారు. గిరిజ వంగి చప్పున ఆయన పడకుండా చెయ్యి అడ్డుపెట్టింది. కొద్దిసేపటికి ఆయన వెళ్ళకిలా తిరిగారు. రైలు వెళుతుంది. గిరిజకి ఆ రైలు చీకటి సముద్రంలో ఈదుకుంటూ వెలుగు తీరం వెతుక్కుంటూ వెళుతున్న ఆశల నావలా అనిపించింది. జీవితం ఎంత గమ్మత్తైనది! కొద్ది గంటల క్రితం ఈయన ఎవరో తనకి తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ చేరే వరకు సంరక్షకురాలిగా బాధ్యత స్వీకరించింది తను. గిరిజ చూపులు మళ్లీ రవి మీదకి మళ్ళినాయి. వీడి ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? తను డబ్బుంటే సమకూర్చగలిగింది, కానీ ఆయుష్ అది భగవంతుడి చేతిలో ఉంది. ఆయన తన చల్లటి చూపు చూస్తాడా? ఒకవేళ రవికి ఏదైనా అయితే తనది ఇదే ఆఖరి ప్రయాణం. గిరిజ కంఠంలో ఏదో అడ్డుపట్టట్టు అయింది. ఆపరేషన్ రవి భవిష్యత్తు పట్ల కాదు, తన భవిష్యత్తుకి తీర్పు చెప్పబోతుంది. తూర్పున తెలతెలవారబోతుంది. గోదావరి ఎక్స్ప్రెస్ రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయిన దానిలా సెగలు గక్కుతూ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. సాయన్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వెతుక్కుంటూ వస్తున్నాడు. రాజగోపాలరావు గారు అప్పటికి మేల్కొని అరగంట అయింది. స్టేషన్ దగ్గరికి వస్తుండగా ఆయన లేచి కూర్చున్నారు. నిద్రమత్తుగా అలసటగా ఉన్న ఆయన కళ్ళకి ఎదురుగా కూర్చుని ఉన్న ఒక అమ్మాయి, బాబుగారు ఎలా ఉంది అని పలకరిస్తుంటే ఆ అమ్మాయి ఎవరో చప్పున గుర్తు రాలేదు. గిరిజ నవ్వింది. మీరు ప్రయాణంలో ఏం హడావిడి చేస్తారో అనుకున్నాను గాని బాగా నిద్రపోయారంది. ఆయనకి తల దిమ్ముగా, ప్రాణం చాలా నిస్త్రణగా ఉంది. ఆయనకి క్రమంగా తన సుస్థి, ఈ అమ్మాయి సేవలు గుర్తుకు వచ్చాయి. నీ పేరు? సందేహంగా అడిగారు. గిరిజ చిరునవ్వుతో సమాధానం చెప్పింది. రైలు అప్పటికే వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. ఆయన ఓపిక తెచ్చుకుని లేచి కిటికీ దగ్గర కూర్చున్నారు. సాయన్న ఆయన్ని త్వరగానే చూశాడు. రవి లేచి నిద్ర కళ్ళతో స్టేషన్లో సందడి గమనిస్తున్నాడు. రాజగోపాలరావు గారు సాయన్నని పెట్టెలోనికి రమ్మని సైగ చేశారు. సాయన్న పెట్టెలోకి వచ్చాడు. అయ్యా, ఇదేమిటి ఇలా ఉన్నారు? అతి నీరసంగా వాడిపోయిన ఉన్న ఆయన ముఖంలోకి చూసి గాబరాగా అడిగాడు. గుంటూరు నుండి బాగానే వచ్చాను. బెజవాడ స్టేషన్లో సుస్థి చేసింది. మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు. దేవుడి దయవలన బ్రతికి బయటపడ్డాను. గుంటూరు నుంచి టెలిగ్రామ్ వచ్చింది. మళ్ళీ బెజవాడ నుంచి వేరే ట్రైన్లో వస్తున్నట్టుగా టెలిగ్రామ్ వచ్చింది. అదే నాకు అర్థం కాలేదు. స్నేహితులు ఎవరైనా చూసి ఆపేశారేమో అనుకున్నాను అన్నాడు సాయన్న. రాజగోపాలరావు గారు అతని చెయ్యి పట్టుకుని లేవబోతుంటే సాయన్న వారించాడు. ఆగండి, ఆగండి, మీరు లేవకండి, నేను డ్రైవర్ని పిలుచుకు వస్తాను అంటూ గబగబా వెళ్ళాడు. మీరెక్కడికి వెళ్తారమ్మా? సాయన్న వెళ్ళిన తరువాత ఆయన గిరిజని అడిగారు. గిరిజ బ్యాగ్లో నుంచి కాగితం తీసిచ్చింది. దోవ తెలుసా? ఈ ఊరు మేము రావడం ఇదే ప్రథమం. ఇంతలో సాయన్న వెంట డ్రైవర్ గబగబా వచ్చాడు. సాయన్న ఆయన బ్రీఫ్ కేసుని తీసుకున్నాడు. ఒకవైపు సాయన్న, మరోవైపు డ్రైవరు భుజాల ఆసరా ఇవ్వగా ఆయన వాళ్ళిద్దరి మీద బరువు ఆపి లేచారు. ఆయన కంపార్ట్మెంట్లో నుండి దిగబోయే ముందు సాయన్నకు గిరిజని చూపించి, సాయన్న
ఈ అమ్మాయి మూలంగానే నాకు సమయానికి డాక్టర్ సాయం అందింది. పాపం చాలా శ్రమపడింది అన్నారు. సాయన్న గిరిజ వైపు కృతజ్ఞతగా చూశాడు. ఆయన సాయన్న డ్రైవర్ను ఇద్దరినూ పూర్తిగా ఆసరా ఇచ్చి నడిపిస్తుండగా ఎలాగో స్టేషన్ దాటి బయటకు వచ్చారు. గిరిజ, రవి కూడా వాళ్ల వెంట బయటికి వచ్చారు. బయట ఆయన కోసం తెల్లటి పొడుగాటి కారు వేచి చూస్తుంది. డ్రైవర్ ఆయన్ని పట్టుకుని దాని తలుపు తెరిచాడు. అందులో ఎక్కబోయే ముందు ఆయన సాయన్నతో, ఇదిగో సాయన్న, ఈ అమ్మాయి వాళ్ళకి ఊరు తెలియదట. నువ్వు టాక్సీలో తీసుకువెళ్ళి జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపిరా. అడ్రస్ కాగితం ఆ అమ్మాయి దగ్గర ఉందిట అన్నారు. అట్టాగేనయ్యా అన్నాడు. చూడు, టాక్సీకి డబ్బులు నువ్వే ఇవ్వు. ఆయన గిరిజ వైపు చూశారు. వస్తానమ్మా అన్నారు. గిరిజ ఆయనకి చేతులు జోడించి నమస్కరించింది. ఆయన జేబులో నుండి విజిటింగ్ కార్డ్ తీసి గిరిజ చేతికి అందించారు. నీకేదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి అన్నారు. గిరిజ కార్డ్ తీసుకుని తలూపింది. ఆయన కారులో కూర్చున్నారు. డ్రైవర్ డోర్ వేశాడు. తెల్లటి కారు రాజహంసలా రివ్వున వెళ్ళిపోయింది. సాయన్న వెళ్ళి టాక్సీ తీసుకొచ్చాడు. ఎక్కడమ్మా అన్నాడు. రవి, గిరిజ వెనుక సీట్లో ఎక్కారు. అడ్రస్ కాగితం ఏదమ్మా అని అడిగాడు సాయన్న. గిరిజ బ్యాగ్ తీసి అడ్రస్ కాగితం తీసిచ్చింది. మలక్పేట పోని అన్నాడు సాయన్న కాగితం చూసి టాక్సీ డ్రైవర్తో. టాక్సీ చాలా దూరం ప్రయాణం చేసింది. వీధులు దాటి మలుపులు తిరిగి చివరికి ఒక సందులో ఉన్న ఇంటి ముందు ఆగింది. సాయన్న అడ్రస్ కాగితం తీసుకుని, ఇదిగో ఇదే ఇల్లు అన్నాడు. గిరిజ, రవి దిగారు. అది 3 వాటాల ఇల్లు. మధ్య వాటా తాళం పెట్టుంది. సాయన్న వెళ్ళి అడ్రస్ ఉన్న పేరు రామలింగం గారు కావాలని అడిగారు. పక్క వాటాల్లో వాళ్ళు వచ్చారు. ఆయన మనవరాలు పోయిందట, రాత్రి వాళ్ళ ఊరు వెళ్లారు అని చెప్పారు. ఆ మాట వినగానే గిరిజ ముఖం వెలవెలబోయింది. ఏం చేస్తారు మరి, ఇంకెవరైనా తెలుసా అని అడిగాడు సాయన్న. గిరిజ తెలియదన్నట్టు తలూపింది. ఇప్పుడెలా? రవి గిరిజ వైపు ఆందోళనగా చూస్తున్నాడు. గిరిజ క్షణంసేపు ఆలోచించింది. ఇక్కడెక్కడైనా సత్రాలు ఉండవా అంది. సాయన్న తలగొక్కున్నాడు. హోటల్స్ అయితే చాలా ఉన్నాయి, సత్రాలు ఉండే ఉంటాయి, కానీ నాకు తెలియవు. గిరిజ నిట్టూర్చింది. డాక్టర్ గారి దగ్గర అయితే సరాసరి వెళతామంది. అదెక్కడా? గిరిజ బ్యాగ్లో నుంచి మరో కాగితం తీసింది. అందులో బెజవాడ డాక్టర్ గారు ఇచ్చిన రికమెండేషన్ లెటర్ ఉంది. సాయన్నకి అడ్రస్ చెప్పింది. మళ్లీ 3 టాక్సీలో కూర్చున్నారు. దాదాపు 8 గంటలు అవుతుండగా డాక్టర్ గారు క్లినిక్కి వచ్చారు. బాయ్ క్లినిక్ ఊడుస్తున్నాడు. సాయన్నని చూసి డాక్టర్ గారు 10 గంటలకు గాని రారు అని చెప్పాడు. పర్వాలేదు, ఆయన వచ్చేంత వరకు కూర్చుంటాము అంది గిరిజ. వరండాలో బెంచీ మింది గిరిజ, రవి దాని మీద కూర్చున్నారు. నేను వెళ్ళనా సాయన్న అడిగాడు. వెళ్ళు, అతను వెళ్ళబోతుంటే పిలిచింది. బ్యాగ్లో నుంచి 20 రూపాయలు తీసి సాయన్నకిస్తూ టాక్సీకి డబ్బులు ఇవ్వు అంది. వద్దు వద్దు, మా అయ్యగారికి మీరు చాలా సాయం చేశారు. మీ దగ్గర టాక్సీ డబ్బులు తీసుకోవద్దన్నారు. వస్తాను అని సాయన్న వెళ్ళిపోయాడు. సాయన్న వెళ్ళిపోగానే రవి ఒక్కసారిగా ఏడవసాగాడు. ఏమిట్రా, ఏమిటి కంగారుగా అడిగింది. మనతో మధుమూర్తి రాలేదు, వాళ్ళు ఊళ్ళో లేరు. ఈ మహాపట్నంలో మనకు తోడు ఎవరక్క? గిరిజ తమ్ముణ్ణి దగ్గరికి తీసుకుంది. రవి, ఆ మాట అనుకురా ప్లీజ్. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని నువ్వు వినలేదా? నువ్వు బెంబేలు పడకు, నేనున్నానుగా నీకెందుకు అంటూ అనునయించింది. రాత్రంతా ప్రయాణమేమో. రవి చాలా అలసిపోయాడు. ఆకలేస్తుందా అని అడిగింది. అవునన్నట్టు తలూపాడు. గిరిజ క్లినిక్ ఊడుస్తున్న బాయ్ని ఫ్లాస్క్ అడిగింది. ఫ్లాస్క్ లేదంటూ అతడు 2 గాజు గ్లాసులు ఇచ్చాడు. ఇక్కడెక్కడైనా హోటల్ ఉందా అని అడిగింది. అదిగో ఆ ఎదురుగా ఉంది అంటూ చూపించాడు. అక్కడ మొక్కల దగ్గర ఉన్న పంపు దగ్గర 2 ముఖాలు కడుక్కున్నారు. గిరిజ వెళ్లి గ్లాస్లో కాఫీ తెచ్చి రవి చేత తాగించి తను తాగింది. రవికి కూర్చోలేనట్టుగా బెంచి మీద పడుకున్నాడు. గిరిజ రవి వైపే చూస్తుంది. రవిని ఓదార్చడానికి ఇంతకు క్రితం ధైర్యవచనాలు గొప్పగా చెప్పింది కాని తనకి కూడా లోపల మనసులో భయాందోళనలుగానే ఉన్నాయి. కాని తనకు తానే ధైర్యం చెప్పుకోసాగింది. నేను పిరికితనం ఎందుకు పోవాలి? అనవసరంగా భయపడుతున్నాను. ఏం చేస్తాం? కొంతమంది జీవితాలు చూస్తే నా అనే అండదండలతో డబ్బు దస్కంతో వడ్డించిన విస్తరిలా ఉంటాయి. వాళ్ళు అదృష్టవంతులు. మరికొంతమంది బ్రతుకులు బాగా కష్టపడితేనే గాని ఆ విస్తరిలోకి అన్నీ సమకూరవు.
కష్టపడే ధీశక్తి గల ఏ వ్యక్తికైనా విరపు అనే అది ఆ చుట్టుపక్కల ఉండనే ఉండదు. 10 గంటలు అవుతుండగా డాక్టర్ గారు వచ్చారు. గిరిజ పరిస్థితి విని ఆయన జాలిపడలేదు, విసుక్కున్నాడు. ఇలాంటి కొత్త చోట్లకు వచ్చేటప్పుడు అలా ఒక్క అడ్రస్తో రాకూడదు, 2-3 అడ్రస్లు తెచ్చుకోవాలి. నేను ఆపరేషన్ సంగతి చూడగలను, కానీ మిగతావన్నీ పట్టించుకునేందుకు నాకు తీరుబడి లేదు. రవికి ఆపరేషన్ కూడా ఆయన చెయ్యరు. బొంబాయి నుంచి స్పెషలిస్టు ఒక ఆయన వస్తున్నాడు. ఆయన ఇక్కడ వారం రోజులు ఉండి ఇలాంటి కేసులు 4-5 చేసి వెళ్ళిపోతాడు. ఆయన తన పగిని ముగించుకుని గిరిజని రవిని తీసుకుని వెళ్ళి రవిని ఉస్మానియాలో చేర్పించాడు. గిరిజతో ఇక నా పని అయిపోయింది, అంతా వాళ్లే చూసుకుంటారు అని చెప్పాడు. నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను. అక్కడ నాకు కాన్ఫరెన్స్ ఉంది. వారం రోజుల వరకు తిరిగిరాను. ఆపరేషన్ ఎలా అయిందో అక్కడ నుండి ఫోన్ చేసి తెలుసుకుంటాను అంటుండగానే ఆయన కోసం ఎవరో వచ్చారు. ఆయన వాళ్లతో కలిసి వెళ్ళిపోయాడు. రవికి హాస్పిటల్ దుస్తులు ఇచ్చి జనరల్ వార్డులో పడుకోబెట్టారు. గిరిజకి రవికి ఆ హాస్పిటల్ ఒక మహాలోకంలా ఉంది. ఎవరు ఎదుటివారి మాట వినిపించుకోరు. ఎవరికి వారే హడావిడిగా పరిగెత్తునట్లు వెళ్ళిపోతున్నారు. అంతా తొందరే, ఒకటే హడావిడి. పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు చేయాలి. ఇలాంటి చిన్న చిన్న వాళ్లను నిదానంగా చూసే తీరిక వాళ్ళకి ఎక్కడుంది? రవి గిరిజని పట్టుకుని వదలలేదు. అక్కడ మంచాల మీద పడుకున్న రోగుల్లో దీనత్వం, చూడడానికి వచ్చే వారి ముఖాల్లో బాధ, మొత్తానికి అందరి ముఖాలు ఏదో బాధను భరిస్తున్నట్టే ఉన్నాయి. అది జనరల్ వార్డు. ప్రతి రోగికి పక్కనే సాయంగా ఒకరు ఉండనిస్తారు. ఈ మాట వినగానే గిరిజ హమ్మయ్య అనుకుంది. గిరిజ కళ్యాణం 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.